క్రియేటివిటీ అంటే మనలో ఉండే ఇన్నోవేటివ్ ఐడియాస్. క్రియేటివిటీ అంటే మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్, మీలో ఉండే మీ యూనిక్నెస్. ఇవి మిమ్మల్ని ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీ చేస్తాయి. ప్రతి మనిషి యూనిక్గా ఉంటారు, కానీ అందరూ వారిలో ఉన్న యూనిక్ టాలెంట్స్ని గుర్తించరు. అండ్ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీస్లో మీ క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇవాళ మీ లిమిట్లెస్ పొటెన్షియల్ని గుర్తించి, మీ యూనిక్ టాలెంట్స్ని గుర్తించి, మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ ఎలా అవ్వాలనే దాని గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్, మీ క్రియేటివ్ ఐడియాస్ మీరు ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడదాం. మీ వర్క్ ప్లేస్లో మీ క్రియేటివిటీ వల్ల, అంటే మీ ఇన్నోవేటివ్ ఐడియాస్, సొల్యూషన్స్ వల్ల మీ ప్రొడక్టివిటీ పెరిగి మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్లో యూనిక్గా ఉంటారు. దీనివల్ల మీ తోటి ఎంప్లాయీస్ కూడా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఇంటరాక్షన్ పెరుగుతుంది. దీనివల్ల ఇంకా న్యూ ఐడియాస్ కూడా వస్తాయి అండ్ మీకు ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. మీ పర్సనల్ లైఫ్లో మీ క్రియేటివిటీ లైక్ పెయింటింగ్, రైటింగ్, మ్యూజిక్, క్రాఫ్టింగ్, ఫోటోగ్రఫీ ఎక్సెట్రా, వీటి వల్ల మీ స్ట్రెస్ తగ్గుతుంది. మీ ఓవరాల్ మెంటల్ వెల్ బీయింగ్ అని ఇంప్రూవ్ చేస్తుంది. మీ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ని కూడా బూస్ట్ చేస్తుంది. ఇది మీకు అవుట్ సైడ్ ఆఫ్ వర్క్లో ఒక ఇన్కమ్ సోర్స్ లాగా కూడా అవుతుంది. పైన మెన్షన్ చేసినవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. మీ క్రియేటివిటీని పెంచుకోవాలి అంటే ఇంకా చాలా ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో మీకు ఏది నచ్చితే అది నేర్చుకోండి అండ్ మీ క్రియేటివిటీని పెంచుకోండి. ఈ క్రియేటివిటీ మీకు డైలీ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. క్రియేటివిటీ వల్ల మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల మీ థింకింగ్ బౌండరీస్ని లిమిట్ లేకుండా ఎన్హాన్స్ చేసి మీకు చాలా పాసిబుల్ వేస్లో మీ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఒక పిక్చర్ ఫామ్ అవుతుంది. వాటిలో ఏది కరెక్ట్ అనిపిస్తే అది అమలు పరిచి అనుకున్నది సాధించండి. ఒక్కోసారి మీకున్న ఐడియాస్లో ఒక 2-3 ఐడియాస్ని మెర్జ్ చేసి కూడా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీ అప్రోచ్ టు యువర్ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. మీ యూనిక్ అప్రోచ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లం వల్ల మీరు ట్రెండ్ని ఫాలో అవ్వరు, ట్రెండ్ని సెట్ చేస్తారు. ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ పెరిగి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఫ్యూచర్లో ఎదురయ్యే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడానికి కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా అప్పుడప్పుడు మీ క్రియేటివిటీ ఐడియాస్ పైన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండండి. మీ ఐడియాస్ని, ఫీడ్బ్యాక్స్ని నోట్ చేసుకుంటూ ఉండండి. వాటిని ఎప్పటికప్పుడు రిఫర్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీ క్రియేటివిటీ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఏదో ఒకటి నేర్చుకుని ముందుకు వెళ్తారు. క్రియేటివిటీ వల్ల మీకు ఏదైనా అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీరు స్టాగ్నెంట్, అంటే అక్కడే ఆగిపోకుండా మీ ఐడియాస్తో సొల్యూషన్స్ తెచ్చుకొని ముందుకు సాగుతారు. క్రియేటివిటీ అంటే ఏదో విద్య కాదు. మీ డైలీ లైఫ్లో మీరు ఎదుర్కొనే సిచ్యువేషన్స్లో మీరు అప్రోచ్ అయ్యే విధానమే క్రియేటివిటీ. మీరు అప్రోచ్ అయ్యే విధానం వేరొకరు పాటించకపోవచ్చు. అప్పుడదే మీ యూనిక్ అప్రోచ్ ఆర్ టాలెంట్. కాదా? మీలో ఉన్న క్రియేటివిటీని మీరు గుర్తించాలంటే ముందుగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఏది చేస్తే హ్యాపీగా ఉంటారు? మీరు దేని నుండి ఇన్స్పిరేషన్ పొందుతారు? మీరు మిమ్మల్ని అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసేలాగా చేసి మీ ఇమాజినేషన్ని పెంచి మీలో ఉన్న క్రియేటివ్ ఐడియాస్ని గుర్తించేలా చేస్తుంది. మీలో కూడా క్రియేటివిటీ ఉంది అని గుర్తించాలంటే మీకు వచ్చే ఫెయిల్యూర్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ కదా. భయపడకుండా వాటి నుండి నేర్చుకునే ఒక ఛాన్స్ లాగా భావించి ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైనా ట్రై చేసి ఫెయిల్ అయితే మీకు మీరు అనుకున్నది సాధించడానికి ఎలా ట్రై చేయొద్దు అనేది అర్థం అవుతుంది. అప్పుడు ఎలా చేస్తే సక్సెస్ అవుతారు అని డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. ఇలాంటప్పుడే మీలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటపడుతుంది. ఫెయిల్ అయినప్పుడు బాధపడకుండా ఇలా చేస్తే లిమిట్లెస్ సక్సెస్ని పొందుతారు. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీ అప్రోచ్, మీకు ఎదురయ్యే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, మీరు అప్రోచ్ అయ్యే విధానంలో మీకు ఎదురయ్యే క్యాలిక్యులేటెడ్ రిస్క్, మీరు దాన్ని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి అనేదే ఒక పిక్చర్లా ఉండాలి. ఇది మీ క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ ప్రెసిస్టెన్స్ వల్ల సాధ్యమవుతుంది. మీ రొటీన్ని బ్రేక్ చేసి అప్పుడప్పుడు కొత్తగా, డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయండి. ఇలా చేస్తే మీలో దాగి ఉన్న క్రియేటివిటీని మీరు యాక్సిడెంటల్గా గుర్తిస్తారు. ఇది మీకు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్గా కూడా ఉపయోగపడచ్చు. ఏదైనా కొత్తగా ట్రై చేసి దాంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనిపిస్తే పెద్ద గోల్స్ ఏం పెట్టుకోకుండా దాన్ని మెల్లమెల్లగా నేర్చుకొని మీలో ఉన్న లిమిట్లెస్ క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంప్రూవ్ చేసుకొని వాటిని మీ డైలీ లైఫ్లో యూస్ చేయండి.
వర్క్ చాలా స్ట్రెస్ అనిపిస్తే బ్రేక్ తీసుకొని అలా బయటకు వెళ్ళి కాసేపు పార్క్లో కూర్చోవడమో ఆర్ వాకింగ్ చేయడమో, మీ ఫ్రెండ్స్ని కలవడమో లేదా మ్యూజిక్ వినడమో ఆర్ లాంగ్ బ్రేక్ కావాలంటే లాంగ్ బ్రేక్ తీసుకోండి. ఇవి మీ స్ట్రెస్ని కొద్ది వరకు రిలీఫ్ చేస్తాయి. మళ్ళీ మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేయగలుగుతారు. స్ట్రెస్గా ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవడం మంచిది, ఎందుకంటే స్ట్రెస్ ఉంటే మీరు వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేరు, మీ క్రియేటివిటీని సరిగ్గా ఉపయోగించలేరు అండ్ అందువల్ల ఇంకా స్ట్రెస్ఫుల్గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో టేక్ ఏ బ్రేక్ వన్స్ ఇన్ ఏ వైల్. మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తే మీ క్రియేటివ్ ఎబిలిటీస్ని ఎన్హాన్స్ చేస్తుంది. మీ బ్రెయిన్ని బూస్ట్ చేసి మీ క్రియేటివ్ ఎబిలిటీస్ని గుర్తించేలా చేస్తుంది. ఇంటరాక్టివ్ సెషన్స్ అటెండ్ అవ్వడం, బయట సెషన్స్ అవ్వడం అవసరం ఏమీ లేదు. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్తో ఇంటరాక్షన్ పెంచుకోండి. మీ ఐడియాస్ని ఒకరితో షేర్ చేసుకోండి. ఇలా చేస్తే మీ ఐడియాస్ని ఎన్హాన్స్ చేసి మీలో క్రియేటివిటీని పెంచుతుంది. ఇలా చేస్తే మీకు ఫ్రెష్ ఐడియాస్, కాన్సెప్ట్స్ కూడా దొరుకుతాయి. మీ ఐడియాస్ నచ్చి మీ వర్క్ని మీ సుపీరియర్ ఆర్ సీనియర్ మెచ్చుకుంటే మీకు అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. అండ్ మీరు ఎమోషనల్ అండ్ మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా అవుతారు. మీకు అనిపించవచ్చు అందరిలాగా నాలో కూడా క్రియేటివిటీ ఉందా అని. తప్పకుండా ఉంటుంది. ఈ లోకంలో ప్రతి మనిషి డిఫరెంట్గా ఉంటారు. మీరు థింక్ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఆలోచిస్తే మీకే ఆన్సర్ దొరుకుతుంది. మీలో క్రియేటివిటీ ఉండే ఉంటుంది, కానీ మీరు దాన్ని గుర్తించకపోవచ్చు. పైన చెప్పినవి ఫాలో అయ్యి మీలో క్రియేటివిటీని గుర్తించండి. మీ క్రియేటివిటీ వేరొకరికి ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు. మీ పక్కన వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళ క్రియేటివిటీ కూడా మెరుగుపరుస్తుంది. మీరు ఎలాగైతే వేరే వాళ్ళ నుండి ఇన్స్పిరేషన్ పొంది మీ క్రియేటివిటీని ఎన్హాన్స్ చేసుకున్నారో, అలాగే మిమ్మల్ని ఇంకొకరి ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ క్రియేటివిటీని ఎన్హాన్స్ చేసుకుంటారు. ఇలాంటివి జరిగితే ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో మీరు కాంపిటీషన్లో ఉండాలంటే కొత్త పర్స్పెక్టివ్స్ అవసరం. అలాగే అనుకోని సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాటికి అడ్జస్ట్ అయ్యి చేంజ్ అయ్యే సర్కమ్టెన్సెస్కి అడాప్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలంటే మీకు క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఐడియాస్ అవసరం. అండ్ ఈ క్రియేటివిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒక్కోసారి ఐడియాస్ తన్నుకుంటూ వస్తాయి, బట్ ఒక్కోసారి ఎంత ఆలోచించినా ఐడియాస్ దొరకవు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా మోటివేటెడ్గా ఉండి మీ వర్క్ పైన కాన్సంట్రేట్ చేయండి. కొంచెం టైం పట్టినా కూడా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు ఎవ్వరితో కంపేర్ చేసుకోకండి. ప్రతి ఒక్కరూ ఆలోచించే విధానం ఒకేలా ఉండదు, అందుకే కంపేర్ చేసుకోకండి. ఒకవేళ మీ పక్క వాళ్ళు వర్క్లో మీకన్నా బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ నుండి ఏదో ఒకటి నేర్చుకొని మీ క్రియేటివిటీ ఉపయోగించి ముందుకు వెళ్ళండి. మీలో ఉన్న క్రియేటివిటీ ఒక సముద్రం లాంటిది, అది ఎప్పటికీ డ్రై అవ్వదు. మీరు అది గుర్తించరంతే. నేను చేయగలుగుతానా అన్న సెల్ఫ్ డౌట్ పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకొని మీపై నమ్మకం ఉంచుకొని మీ ఫుల్ పొటెన్షియల్ని గుర్తించండి. మీ వర్క్కి కమిట్ అయి ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. మీరు మీ బ్రెయిన్లో ఉన్న క్రియేటివిటీని ఎంత ఉపయోగిస్తే మీ బ్రెయిన్ అంత షార్ప్ అవుతుంది, మీ క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. కంటిన్యూస్గా చేంజ్ అయ్యే వరల్డ్లో మీ లిమిట్లెస్ క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎన్హాన్స్ చేసుకుని ముందుకు వెళ్తే మీరున్న మీ లిమిట్లెస్ పొటెన్షియల్ని గుర్తించి ప్రతి పాసిబిలిటీ, ఆపర్చునిటీ మీకు తగ్గట్టుగా మార్చుకొని లిమిట్లెస్ సక్సెస్ని పొందుతారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.